ఇది నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిపించే యాగం కాదు, అందరి గురించి జరిపించబోయేది. నా సంకల్పంలో మీరు భాగం కాకపోయినా పర్వాలేదు, భారం కాకుండా ఉంటే చాలు. అమ్మా అవని, సినిమా తీసేవాడికి కష్టం తెలుస్తుంది గాని రివ్యూ రాసేవాడికి ఏం తెలుస్తుంది? వీళ్ళు కూడా అంతే, నోటికి ఏదొస్తే అది వాగుతుంటారు. నువ్వేం పట్టించుకోకు. అమ్మా, ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. నానమ్మ మనకు అవకాశం ఇచ్చింది, అంతే చాలు. రేపు ఆ ఏర్పాట్లు చూసుకుందాం. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఆ స్వామీజీ వశీకరణ తరవడానికి ఏదైనా ఉపాయం చెప్పాలి గాని యాగం చేయించమని ఎందుకు చెప్పారు? యాగమా? ఆయన మాటను మాత్రం మనం ఎలా నమ్మగలం? ఇదంతా ఎటు తిరిగి ఎటొస్తుందో ఏం అర్థం కావట్లేదు. చూడండి, అక్షయ్ని కోట దగ్గరికి పంపించమని కండిషన్ పెట్టిన దగ్గర నుంచి తల్లిగా నేనెంతలా నలిగిపోతున్నానో నాకు తెలుసు, నా బిడ్డకి తెలుసు. అయినా నేను వెనకడుగు వేయడం లేదు. మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయండి. నా బిడ్డని నేను వశీకరణ నుంచి కాపాడుకోవడానికి రేపు మృత్యుంజయ యాగాన్ని మనింట్లో జరిపిస్తాను. ఎటువంటి విఘ్నం లేకుండా జరిగింది అంటే వశీకర అంతం చాలా సులువైపోతుంది. ఈ సమయంలో ఇటువంటివి నాకు ఇష్టం లేకపోయినా నువ్వడిగావు కాబట్టి చివరి అవకాశం ఇస్తున్నాను. ఎటువంటి తేడా రాకుండా చూసుకునే బాధ్యత నీదే. మేమంతా నిమిత్త మాత్రులం, ప్రేక్షక పాత్ర వహిస్తామంతే. ఆ తర్వాత ఏదైనా జరిగిందంటే మాత్రం నేనస్సలొప్పుకోను. ఈ యాగానికి మీరు ఒప్పుకున్నారు, నాకు అది చాలత్తయ్యా. ధైర్యంగా నమ్మకంగా చేసుకుంటాను. యాగం అయిపోయిన తర్వాత గడియలు దాటకముందే ఆ వశీకరణి కూడా అంతం చేయాలని అన్నారు. దానికి రోజులు దగ్గర పడ్డాయి. యాగంలో ఏదైనా తేడా జరిగిందే అనుకో, అప్పుడేం చేస్తావ్? అది జరగదు. ఒకవేళ జరిగితే నీ మనసు మార్చుకుంటావా? అక్షయ్ని కోట దగ్గరికి పంపిస్తావా? నువ్వు ఛాలెంజింగ్ గా తీసుకున్నావు కాబట్టి నువ్వు అనుకున్నది జరగకపోతే మనసు మార్చుకోవాలి కదా. అప్పుడు ఆలోచిద్దాం. అలా ఏముండదు. అటూ ఇటూ అయితే అప్పుడు నా నిర్ణయాలు ఎలా ఉంటే మీరలాగే నడుచుకోవాలి, తప్పదు. ఈ సమయంలో రావడం మంచిదైంది. వీళ్ల ప్లాన్ అంతా ముందే తెలుసుకోగలిగాను. అవనికి ఇది ఆఖరి అవకాశం. ఈ యాగం జరిపించారంటే అక్షయ బ్రతుకుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ యాగం జరగకూడదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను మొదట్నుంచి అంటున్నట్టే, నా బిడ్డకి ఏమీ కాకుండా, నా ఊరికి ఏమీ కాకుండా నేను కాపాడుకుంటాను. కూతుర్ని చూసుకొని తల్లి, తల్లిని చూసుకొని కూతురు తెగ మురిసిపోతున్నారు. ఈ అక్షయ్ బ్రతికుండకూడదు, వశీకరకు బలైపోవాలి. నన్ను తరిమేయడానికి ఈ ఊరు ఎదురు చూస్తుంది, నన్ను చంపడానికి అవని ఎదురు చూస్తుంది. అందుకే నా ఊపిరిని స్వర్ణ ఖడ్గంలో దాచాను. ఖడ్గాన్ని చెట్టు కింద దాచుకున్నాను. దాన్ని కనిపెట్టడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఏదైనా ఉంటే ఇంటి నుంచే మంత్రదర్శనంతో మాట్లాడొచ్చు కదా. ఇంత దూరం ఎందుకొచ్చావు? ఇంట్లో జగన్నాథం, రవీంద్రలు ఎప్పుడు ఉంటున్నారు. వాళ్ళ కంట పడిపోతానేమో అని భయంగా ఉంది. నేరుగా కలుసుకుంటే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని వచ్చాను. నువ్వు చూపించిన భయానికి కోట దరిదాపుల్లోకి రావడానికి కూడా
జనం భయపడుతున్నారు. సరే, విషయం ఏంటో చెప్పు. అవని రేపు ఇంటి దగ్గర మృత్యుంజయ యాగాన్ని అక్షయ గురించి చేయబోతుంది. నీ నుంచి అక్షయకి ప్రాణహాని ఉండకూడదని స్వామీజీ సలహా ఇచ్చారంట. అందుకే ఇంట్లో అందర్నీ ఒప్పించి యాగానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ యాగాన్ని పరమ పవిత్రంగా నిష్ఠగా జరుపుకున్న తర్వాత అక్షయకు మృత్యుగండం దాటుతుందట. అప్పుడు శవాల కోట దగ్గరికి తీసుకుని వచ్చినా నీకేదైనా అవుతుందేమో కానీ వాళ్ళకేం కాదట. అదే గనక నిజం అయితే నువ్వు ఈ ఊర్ని, ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేవు, ముక్కు పుడుకొని దక్కించుకోలేవు. నాకింత కంగారుగా ఉంది. నువ్వేంటి ఏమాత్రం చలనం లేకుండా హరికథ వింటున్నట్టు వింటున్నావు? నేనేమి నీ ముందు హాస్యం పండించలేదు, మరెందుకు నవ్వుతున్నావు? మాయా మాయా మాయా. ఎందుకు కంగారు పడతావు? దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకే అన్ని తెలివితేటలుంటే మంత్రాన్ని నమ్ముకున్న నాకు ఇంకెన్ని తెలివితేటలుండాలి? మృత్యుంజయ యాగంతో వాళ్ళు నన్ను నిలువరించగలరా? అంత దమ్ముందా వాళ్ళకి? నేననుకున్నది జరగకపోతే ఉప్పనై విరుచుకుపడను, ప్రళయమై బీభత్సం సృష్టించను. నన్ను తక్కువ అంచనా వేస్తున్న వారికి చాలా ఎక్కువ మోతాదులో నష్టం చూపిస్తాను. రేపటి యాగం పరిస్థితి ఏంటి? అడ్డుకుంటావా? అంతే కదా మరి. ఎలా? అక్షయ కోసం, ముక్కు పుడక కోసం ఎవ్వరినో చంపుతున్నాను. అటువంటిది ముక్కు పుడకను నాకు శాశ్వతంగా దూరం చెయ్యాలనుకునే వాళ్ళని చంపకుండా వదులుతానా? వారనుకున్నట్టు యాగం మొదలు పెడతారు, కానీ పూర్తి చెయ్యలేరు. ఆ కుటుంబంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తిని చంపుతాను. శవం ఎదురుగా పెట్టుకుని యాగం చెయ్యలేరు కదా. ఎవరిని చంపబోతున్నావు? అది రేపు చూద్దు గాని. చెప్పొచ్చు కదా. రేపటి వరకు ఎదురు చూడు. ఎవరయ్యుంటారు? ఇది వరకు మన ఊరికొచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వస్తుండేవాళ్ళం. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే సంతోషంగా వెళ్తుండేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యతో వచ్చాం. ఆ సమస్యతో ఇంకా పోరాడుతూనే ఉన్నాం. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది మన పరిస్థితి.